అవును, ఇది మా ఇల్లు కాదే. అంటే నన్ను కిడ్నాప్ చేశారా? వచ్చే హేమా పట్నాయక్, రాత్రంతా నువ్వు నన్ను ఏం చేసావు నాకు కాకపోయినా సొసైటీకి సమాధానం చెప్పు. అడగండి. నేను కాదు, నువ్వే నాకు సమాధానం చెప్పాలి. కాలనీ ఎలక్షన్ లో నా మీద ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఓడిపోయని చెప్పి నా కాపురంలో కాంట్రవర్సీ తెచ్చి నా మీద నిందలు వేద్దాం అనుకుంటున్నాడు వీడు. నింద లేదు, బింది లేదు. ఈయనకి స్లీప్ వాక్ చెప్పుంది నీ కాలనీ మొత్తానికి తెలుసు. ఏమండి బాబ్జీ గారు మాట్లాడరా? అవునవును, మొన్న రాత్రి లారీకి ఎదురెళ్తుంటే నేనే పక్కకి లాగేశాను. స్లీప్ వాక్? నువ్వు కాలనీ కొత్త కదా. మా అన్న రమేష్ పాత్ర శోభనం గదిలో పడుకుని ఎక్కడ లేచాడో తెలుసా? ఎవరా నువ్వు నా పిల్లం పక్కన పడుకున్నావు? నీ పిల్లం అంటావంటే నా పిల్లం పక్కన పడుకుంటే కళ్ళు ఏమైనా పోయాయా? అది నా పిల్లమే. అమ్మడి అమ్మ, రాత్రి బెడ్ మీద పడుకుని పొద్దున్నే దగ్గర పక్కన లేచానంటే అలా నిద్రతో నడిచే అలవాటు ఉంది తప్ప ఎవరితో నిద్ర చేసే అలవాటు లేదు ఈవిడితో సహా. అదేంటండి, దీన్ని ఎలా బ్యాట్ చేయాలా ఎలా తొక్కేయాలని రాత్రే కదా డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ పొద్దున్నే దీనింటికి వచ్చారేంటండి? ఓసి తింగతానా ఈ విషయాలు బయటికి మాట్లాడకూడదు. అంటే విన్నారు కదా, నన్ను బ్యాట్ చేయడానికే వీడు మా ఇంట్లో దూరాడు. రే రమేష్ పాత్ర, నువ్వు ఎన్ని కుట్రలు చేసుకున్నా సరే ఎప్పటికైనా ఎలక్షన్ లో మా అప్పదే చేయబేరే. ఈసారి కాలనీ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా గెలుస్తాను, నవ సమాజాన్ని నిర్మిస్తాను. అన్న ఆ నవ సమాజం కాంట్రాక్ట్ నాకు ఇప్పించవా? నవ సమాజం అంటే బిల్డింగ్ కదరా. దొరికాడా? ఇంకా దొరకలేదు నాన్న. రై, నువ్వు చంపింది కామన్ మెన్ ని కాదు, ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని. నువ్వు గాని దొరికావంటే నా మినిస్టర్ పోస్ట్ పోయిన ఇంట్లోనూ నువ్వు జైల్లోనూ ఉండాల్సి వస్తుంది. సాక్ష్యం లేకుండా చేయగలిగితే చంపడం అంత ఈజీ పని ఇంకోట్లేదు. పోలీసుని చాలా పద్ధతిగా చంపేశారు, సాక్ష్యాన్ని మాత్రం వీధి వదిలేశారు. అసలు బుద్ధిందా మీకు? పోలీసోడు సాక్ష్యం కోసం చూస్తాడు, అపోజిషనోడు అవకాశం కోసం చూస్తాడు. వెతికితే శవం దొరికినా పర్వాలేదు, కానీ సాక్ష్యం దొరకకూడదు. పారిపోయిన వాడు ఎక్కడున్నాడో తెలుసుకొని సాక్ష్యాన్ని శవంగా మార్చేయండి. నువ్వేం కంగారు పడకు. ఇదిగో నాకేం కాదని చెప్పానుగా. అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను, నువ్వు మాత్రం ఫోన్ చేయకు. ఫోన్ పెట్టే. అన్నా, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడి సెల్ ఈ టవర్ నుంచి ట్రేస్ అయింది. సారీ సార్, కంగారులో చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 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 సార్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత మీరు. ఏ రోజుకైనా మీ అంతటి వాడిని ఈ సంస్థను కొట్టేయాలన్నదే కదా మీ ప్లాన్. ఇన్నర్ ఫీలింగ్స్ బయటికి చెప్పకూడదురా. అర్థమైందిలే. సార్, వితౌట్ యువర్ పర్మిషన్ సెల్ఫ్ గా ఒక సెల్ఫీ తీసుకుంటాను. 1 minute సార్. స్మైల్ సార్. బాబ్జీ గారు, చందు, అమ్మాయి పెళ్లి ఎంతవరకు వచ్చింది? మాటలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో ఏమో. ఏం పర్వాలేదు, మీ మంచితనానికి అన్ని మీరు అనుకున్నట్టే జరుగుతాయి. ఏదైనా సాయం కావాలంటే నన్ను అడగండి. తప్పకుండా చందు. వెళ్ళట్లేదు. చందు, ఏంటి ఉమా? ఈ డివిడి లోపలికి వెళ్ళట్లేదు, కొంచెం చూడవా? ఓకే. థ్యాంక్ యూ చందు. వెల్కమ్. చిన్నోడే బేటకొచ్చాడే. విమలా, ఆ రైతులు ఫోన్ చేసి స్టాక్ తెప్పించమని చెప్పు. ఆల్రెడీ చందు గారు చెప్పేశారు సార్. రేవతి, హెరిటేజ్ ఫోన్ చేసి స్టాక్ పెంచమని చెప్పు. ఆల్రెడీ చందు గారు చెప్పేశారు సార్. చందు చందు చందు, నేనే అతనా? చందు చందు. ఏంటంటే అరిచారు? ఫ్రస్ట్రేషన్. దేనికి? నువ్వు మార్ట్లో పనిచేస్తున్నావా, అమ్మాయిల హార్ట్ లో పనిచేస్తున్నావా? ఏమైందండి? ఇక్కడ నీ పేరు చెప్పగానే ఆడవాళ్ళందరూ పనులు మానేసి ఓ పులకరించిపోతున్నారు. పాపం చందు అలాంటోడు కాదండి. మరి ఎలాంటి వాడండి? మీ ఎంకరేజ్మెంట్ ఏంటి ఇక్కడ? చూడండి బాబ్జీ గారు, మొన్న ఏదో లోన్ కి అప్లై చేసినట్టున్నారు. అది కాదు పాత్ర గారు, ఆల్రెడీ చందుకు పెళ్ళైందని తెలుసుగా. ఆల్టో కారు ఉన్నోడికి ఆడి కారు వస్తుందంటే వద్దంటాడా? మీరు తప్పుగా అనుకుంటున్నారు. మాటలో లేడీస్ నేను అలా చూడను. ఓహో, బయట లేడీస్ అలా చూస్తాం అనమాట. ఏంటండి మీరు? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటొచ్చి ఇప్పుడు సడన్ గా కనిపించకుండా తిరుగుతున్నారు. అలిగారా? ఎవరు నువ్వు? చూసావరా ప్రభా, ఇతను చూడటానికి ఫారెక్స్ బేబీలో ఉంటాడు కానీ సిటీలో ఉన్న బేబ్స్ అందరికి ఇతనే మిస్టర్ ఎక్స్ లా ఉన్నాడు. ఏంటి
పెళ్లికి ముందే అన్ని అన్నా ఆ? వద్దన్నానని కోపం వచ్చిందా? నువ్వెంత తప్పించుకుని తిరిగినా నేను నిన్ను వెంటాడుతూనే ఉంటా. రేపు మనం రెగ్యులర్ గా కలిసి ప్లేస్ కి వచ్చే డార్లింగ్. బాయ్. చూసారా, ఇతను బయటకు రాములా కనిపించడానికి లోపల కృష్ణుని దాచేశాడు. అసలు మీ అందరికి నా మీద ఒక బ్యాటాక్ ఏడ్చింది గానీ ఇతని గురించి ఎవరో మాట్లాడరే. ఎవరేమో అనుకున్నా చందు గురించి మాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి ఎవరో అనుకుని అలా బిహేవ్ చేస్తుంటుంది. Oh my God, it's so నీ యాక్టింగ్ చూస్తే ఏ డైరెక్టర్ అయినా నీకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాల్సిందేనే. ఎవరు నువ్వు? పాపం, నా యాక్టింగ్ టాలెంట్ కోసం అతన్ని ఇబ్బంది పెట్టాను. నేను వెళ్ళి సారీ చెప్పొస్తా. ఐ జస్ట్ బి బ్యాక్. అందరి ముందు చాలా ఫీల్ ఆగాగు. సారీ ఇప్పుడైనా చెప్పొచ్చే, ముందు టైం అవుతుంది, వెళ్దాం. స్కిట్ సబ్మిట్ చేయాలి. అది కాదు పాప, అతను నా అల్లుడు వేరే అమ్మాయితో మాట్లాడ్డమ్మా నేను నమ్మను. అతను ఫైర్. కామానికి కావాల్సింది ఆ ఫైరేనండి. కామాతురాణం నా సిగ్గు నా లజ్జ ఈయనేంటి ఇక్కడ? నా క్లాస్మేట్. నా ఫ్రెండ్స్ లో అందరూ చచ్చిపోయి వీడొకడే బతికున్నాడు. అన్నట్టు ఆ యాక్సిడెంట్ లో చచ్చిపోయిన మన పోటీగాడు అల్లుడు పెళ్ళైన తర్వాత కూడా అందరు బాగా ఆటలాడేస్తున్నాడంట. అంటే నాలుడు మీ ఇంట్లో కునికేస్తున్నాడు, బయట కులుకుతున్నాడు. హీస్ ట్రైంగ్ ఫర్ హిస్ మార్క్. ఇలాంటి రిమార్కులు నేను తట్టుకోలేను. మీ అమ్మాయి ఎక్కడో ఉంది, అల్లుడు వయసులో ఉన్నాడు. ఉంటే ఏమయ్యా, చేప పాలకొల్లో ఉంది, సంత నరసాపురంలో ఉంది. ఇంక ఇరిటేషన్ తప్ప బిజినెస్ ఏముంటుంది? అంటే ఇప్పుడు మీకు దారేంటి? ఇదిగో ఇది దారి. ఏంటి గురువు గారు ఈ కిటికీలోంచి దూరెళ్ళడం ఇంకెన్నాళ్ళు? వాస్తంటే అదే మరి. నీకు ఆ గురుడు 5వ స్థానానికి వచ్చే వరకు ఆ ఉత్తర ద్వారం పడదు. కోం కావు బేసి, బేసి కావు బేసి కావు, కోం కోం కావు. నమస్తే గురు. శుభం భూయా. అంటే ఏంటి గ్రీష్మాచారి గారు? ఏమీ లేదు. లోకులు కావు కావు అని కాకుల్లో అరవక ముందే మీ అల్లుడిని ఆవు ఆవు అని ఆవులా ఇంట్లో కట్టేయండి. గిరి, నువ్వు వెళ్ళి అడుగు. నువ్వే అడిగినానా? అసలే వేడి నీళ్లు మొహం మీద కొట్టేస్తాడు. సార్ ఎవరికో వెళ్ళండి. ఆల్రెడీ వచ్చి 6 నిమిషం అయింది. అసలే పంక్చువాలిటీ ఎక్కువ ఆయనకి. ఈ రోజు మాటలో ఏమైంది? వర్క్ అయింది. వర్క్ అయిందా, వర్కౌట్ అయిందా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు ఆ అమ్మాయితో దేని గురించి మాట్లాడారు? ఏమ్మాయి? పొద్దున్న ఆ అమ్మాయి ఆటగాడులో శ్రీదేవిలా పరిగెత్తుకుంటూ రావడం, మీరేమో వేటగాడులో ఎన్టీఆర్ గారిలా రొమాంటిక్ గా నిల్చోవడం. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. మళ్ళీ లైఫ్ లో కనిపిస్తుందో లేదో కూడా తెలీదు. అసలు అమ్మాయి గురించి నన్ను ఎందుకు అడుగు- చందుజీ. అమ్మయ్య, దొరికారు. థ్యాంక్ గాడ్. అర్థమైంది అర్థమైంది. మీ ఇద్దరి మధ్య నేను ఎందుకనేగా. అసలు ఎవరు నువ్వు? ఐఎమ్ సారీ చందుజీ. నా పేరు నీకెలా తెలుసు? ఇందాక మీకు సారీ చెప్దామని మార్ట్కెళ్తే మీరు ఈ కాఫీ షాప్ లో ఉంటారని చెప్పారు. ఐ మిందు. చూసారా గ్రీష్మాచారి గారు, చేతులు కలుపుకోవడం. ఇదేం చూసారండి బాబు, మాటలో ముద్దులే ముద్దులు. యాక్చువల్లీ నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నాను. సో ఆడిషన్ కి ఏదైనా మంచి వీడియో పంపమని ఒక ఫిల్మ్ డైరెక్టర్ చెప్పారు. అందుకే మార్నింగ్ మీతో అలా యాక్ట్ చేశాను. మా ఫ్రెండ్ అదంతా షూట్ చేసి ఆడిషన్ కి పంపించింది. మీ పర్మిషన్ లేకుండా మీకు ట్రబుల్ ఇచ్చినందుకు ఐఎమ్ సో 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 సారీ అండి. ఇట్స్ ఓకే. అంటే మీకు నా మీద కోపం లేదుగా? మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదుగా? నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు, కానీ మా మామగారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఐఎమ్ సారీ అండి. వెళ్ళి అది మా మామగారికి చెప్పు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఏం చెప్తుందో తెలుసా? చందు గారు ఎవరో నాకు తెలియదు, ఆయన చాలా మంచోడు, ఇదంతా యాక్టింగ్, మీరేం తప్పుగా అనుకోవద్దు అని చెప్తుంది. హాయ్. హలో. హలో. చందు గారు ఎవరో నాకు తెలీదు, ఆయన చాలా మంచోడు, ఇదంతా యాక్టింగ్, మీరేం తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ. ఓకే. ఆ అమ్మాయి గురించి అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? మీ అల్లుడి గారికి ఆ అమ్మాయి లిప్పు గురించి తెలిస్తే నాకు జరగబోయే నెక్స్ట్ స్టెప్ గురించి తెలుసు. దట్ ఈజ్ గ్రీష్మాచారి. కానీ ఆ అమ్మాయి ఒంటి వస్తు చూస్తే ఇంటి వస్తు అంత బాగోలేదు.